విద్యావంతులు ప్రభుత్వ ఉద్యోగాల వైపు వెంపర్లాడకుండా ప్రైవేటు కార్పొరేట్ స్వచ్ఛంద సంస్థల్లో చేరాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విశిష్ట పూర్వ విద్యార్థుల ఉపన్యాస శ్రేణి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల కోసం నిజమైన వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య పట్టభద్రులుగా మారాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. క్యాంపస్లో నేర్చుకున్న విషయాలు బయటి ప్రపంచంలో ఏ విధంగా పనికొచ్చాయి, అదేవిధంగా ఇప్పుడు చదువుకుంటున్న విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు జీవితంలో ఏ విధంగా బతకాలి, రియల్ వరల్డ్లో అంటే బయటి బాహ్య ప్రపంచంలో ఎలాంటి సవాళ్ళు ఉన్నాయి, ఆ సవాళ్ళను ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధమైన అవకాశాలు ఉన్నాయి, ఏ విధంగా మరి ఉపాధి అవకాశాలు ఉన్నాయి, అదేవిధంగా స్వయం ఉపాధి అవకాశాలు ఉన్నాయి, ప్రపంచంలో ఏ విధంగా మరి వ్యవస్థ అంతా మారుతూ ఉన్నది, దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలన్న విషయాల మీద కూలంకషంగా అందరం కలిసి చర్చ చేశాం. అని పెంచిన ఈ విశ్వవిద్యాలయంలోకి మళ్ళీ వచ్చి విద్యార్థులతో మాట్లాడుతున్నందుకు మళ్ళీ గత రోజులు గుర్తుకొస్తున్నాయి. మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన వైస్ ఛాన్సలర్ గారికి, ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.